రజాకార్లు ఇళ్లలోకి చొరబడి ఆడవాళ్లని బయటికి లాక్కొచ్చి కొరడాలతో కొడుతూ వాళ్లని నగ్నంగా బతుకమ్మ ఆడించారు. వాళ్ల భర్తలు, అన్నదమ్ముళ్లు, తండ్రులని చంపేసి ఆ శవాల చుట్టూ నగ్నంగా ఆడించారు. ఏడుస్తూనే గత్యంతరం లేక వాళ్లు ఆ బతుకమ్మ ఆడాల్సి వచ్చింది. ఊరంతా చూస్తుండగానే బహిరంగంగా 63 మంది మహిళలపై రజాకార్లు రేప్ చేశారు. ఆ అవమానాలు భరించలేక కొద్దిమంది మహిళలు ఆత్మహత్యలు చేసుకున్నారు. 1948 ఆగస్టు 27న 1200 మంది రజాకార్లు దాదాపు 118 మంది హిందూస్ ని వరుసలో నిలబెట్టి కాల్చి చంపారు గన్స్ తో. దీన్ని ఒక జలియన్ వాలా బాగ్ గా చెప్తారు. ఇదంతా జరిగింది ఇప్పటి సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి వీరబైరాన్ పల్లి విలేజ్ లో. ఇప్పటికీ ఆ మారణకాండకి గుర్తుగా నిర్మించిన స్తూపాన్ని మనం అక్కడ చూడొచ్చు. చీరలిప్పి ఆడాలి, చీరలిప్పి వద్దు సార్, చీర లేదు, మేము ఎట్లా చెప్తాను, మేము చీరలు ఇప్పాము సార్, లేదు లేదు చీరలు ఇప్పాలి. మనం జగసేపు కూడా ఆడని చెప్పదు, అర్ధ గంట ఆడిపిత్తులు అర్ధ గంట బరి వాత ఒక ఆమె అయితే మొత్తం చక్రచ్చి పడిపోయింది. అది సిగ్గువాయి బట్టలు ఇప్పుడాయి, లంగలు లేవాయి, లంగలు అప్పుడు లంగల ఉన్నాయేమో లంగలు కానీ అంత యాడికి లేదు. కానీ అట్లా ఇప్పిపిచ్చి కుప్ప పెట్టి ఆ సూట్ కేసులు బతుకమ్మ లేక సుట్టు పెట్టి ఆడిపిచ్చి వాళ్ళని ఎల్లగొట్టి నవ్వుడే నవ్వుడి కట్టుకోవాలని కొడుకు. ఆ ఇల్లు ఆడ పెడితే ఇప్పుడు 6 ఫీట్ ఎట్లుంటుంది, ఎట్లెగుతుంది, చాలా బక్కదలు అట్లా నీ పదాలు అవ్వకుండా మారిస్తున్నాను. రజాకార్లు ఈ పేరు తలుచుకుంటేనే తెలంగాణ ప్రజల్లో పాతకాలం వాళ్లలో అయితే ఇప్పటికీ కూడా వణుకు పుడుతుంది. ఈ తరం వాళ్లకి ఈ రజాకార్ల ఘాతుకాలు అంత తెలియకపోవచ్చు. కానీ వాళ్ళు 1947 తర్వాత తెలంగాణ ఏరియాలో సాగించిన హత్యలు, రేపులు, దోపిడీల గురించి తెలంగాణ పల్లెల్లో ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటారు. ఈ రజాకార్ల సైన్యం గుర్రాల మీద ఊళ్ల వెంట వెళుతుంటే జనం భయం భయంగా తలుపులేసుకొని చిన్న చిన్న సందుల్లోంచి వాళ్ళు వెళ్లిపోయేదాకా చూసేవాళ్లు. వాళ్ళు వెళ్తున్నప్పుడు ఎవరైనా రోడ్డు మీద కనిపిస్తే గనక వారిని గుర్రాలకు కట్టి ఈడ్చుకెళ్లి దారుణంగా హత్య చేసేవాళ్లు. ఆఖరి నిజాం అంటే 7th నిజాం పరిపాలనలో జనాల్లో ఒక పీడకలగా ఈ రజాకార్లని ఆ తరం వాళ్లు భావిస్తుంటారు. ఈ రజాకార్ల సైన్యాన్ని ముందుండి నడిపించింది సయ్యద్ ఖాసిం రజ్వీ అనేవాడు. ఇతని ప్రస్తావన లేకుండా అసలు తెలంగాణలో రజాకార్ల గురించి చెప్పలేము. అసలు హైదరాబాద్ స్టేట్ ఇండియన్ యూనియన్ లో 1948లో విలీనం అవ్వడానికి ముందు రక్తాన్ని ఏరులై పారించిన ఈ రజాకార్లు ఎలా పుట్టుకొచ్చారు, వాళ్ళకి సపోర్ట్ ఏంటనేది కంప్లీట్ గా ఈ వీడియోలో చెప్తాను. ఈ రజాకార్ల నాయకుడు ఖాసిం రజ్వీ ఒక పేరున్నటువంటి న్యాయవాది. ఇతను ఉత్తరప్రదేశ్ నుంచి అప్పట్లో హైదరాబాద్ స్టేట్ లో పార్ట్ గా ఉన్నటువంటి లాతూర్ కి మైగ్రేట్ అయి వచ్చాడు. ఇప్పుడు లాతూర్ మహారాష్ట్రలో ఉంది. అయితే ముస్లిం అయిన ఈ ఖాసిం రజ్వీ 1927లో ఉన్న హైదరాబాద్ స్టేట్ నిజాం రాజు బహదూర్ యార్ జంగ్ తన అనుచరులతో ఎంఐఎం పార్టీని పెట్టించారు. హైదరాబాద్ సంస్థానంలో ముస్లిం మతాన్ని విస్తరింపజేయడం, ఆ మతం యొక్క సంస్కృతి వైభవం పెంచాలనే ఉద్దేశంతో ఈ ఎంఐఎం పార్టీని స్థాపించారు. అయితే 1944లో నిజాం రాజు బహదూర్ యార్ జంగ్ అనుమానాస్పదంగా చనిపోయాడు. ఆ తర్వాత ఎంఐఎం పార్టీ లీడర్షిప్ అనేది ఈ ఖాసిం రజ్వీ చేతుల్లోకి వెళ్లిపోయింది. బహదూర్ యార్ జంగ్ ని విషమిచ్చి హత్య చేసినట్టుగా చరిత్రకారులు చెప్తారు. దీని మీద క్లారిటీ అయితే లేదు. అప్పటి నుంచి ఈ ఎంఐఎం పార్టీ స్వరూపమే మారిపోయింది. అయితే అప్పట్లో సరిపడినంత సైనిక బలం లేనటువంటి నిజాం రాజు అప్పటి బ్రిటిషర్స్ తో ఇంకా ఇండియన్ లీడర్షిప్ తో చర్చలు, ఒప్పందాలు చేసుకునేవాళ్లు. అదే సందర్భంలో అప్పటి హైదరాబాద్ ప్రైమ్ మినిస్టర్, ఇక్కడ హైదరాబాద్ ప్రైమ్ మినిస్టర్ అంటే నిజాం రాజు కిందనే ఉంటారు. ఆ ప్రైమ్ మినిస్టర్ లియాఖత్ అలీ ఏం చేశారంటే కమ్యూనిస్ట్ ఉద్యమకారుల్ని అంతం చేసి వాళ్ల ప్రజా ఉద్యమాన్ని తొక్కేయాలనే ఉద్దేశంతో రజాకార్లు అనే ఒక స్వయం సేవకుల్ని క్రియేట్ చేశారు. కమ్యూనిస్టులు ఏంటంటే అప్పట్లో అటు నేషనల్ కాంగ్రెస్ పార్టీకి, ఇటు హైదరాబాద్ లో నిజాం ప్రభుత్వానికి ఊరికి కంటిలో నలుసుల్లాగా ఉండేవాళ్లు. వాళ్లను అనగదొక్కడానికి రజాకార్లు అనే సైన్యాన్ని ఏర్పాటు చేశారు. దీనికి మజ్లిస్ పార్టీ లీడర్ గా ఉన్నటువంటి ఈ ఖాసిం రజ్వీ ఉన్నాడు కదా, అతను హెడ్ గా ఎంచుకున్నారు. అయితే ఖాసిం రజ్వీ లీడర్షిప్ లో హైదరాబాద్ ని కమ్యూనిస్టులని నుంచి రక్షించడానికి మొదలైన ఈ రజాకార్ల ఉద్యమం అనేది ఆ తర్వాత కాలంలో బాగా రాక్షసంగా మారిపోయింది. ఈ రజాకార్లు హైదరాబాద్ స్టేట్ మొత్తం కలిపి దాదాపు ఒక 2 లక్షల దాకా ఉండేవాళ్లు. 1947 జులై నాటికి లెక్క ఇదన్నమాట. అయితే వీళ్లలో 75,000 మంది ప్రాపర్ గా ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఉండేవాళ్లు. అయితే ఈ రజాకార్లను మెయింటైన్ చేయడం కోసమే అప్పట్లోనే రోజుకు 30,000 దాకా ఖర్చు అయ్యేదంట. ఆ డబ్బులంతా ప్రజల నుంచి బలవంతంగా వసూలు చేసే వాళ్ళని మెయింటైన్ చేసేవాళ్లు. 1947 తర్వాత ఇండియాకి స్వాతంత్రం వచ్చినా గానీ హైదరాబాద్ లో మాత్రం రాలేదు. ఇంకా నిజాం పరిపాలనలోనే ఉంది. ఇలా నిజాం నవాబు ప్రభుత్వానికి ఇంకా గ్రామాల్లో ఉండే దొరల ఆకృత్యాలకి వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటం బాగా పెరిగిపోయింది.
అంటే తెలంగాణ ప్రజలు తమకి స్వాతంత్రం కావాలని కోరుకునేవాళ్లు, మొత్తం ఇండియాకు వచ్చినట్లుగా. హైదరాబాద్ స్టేట్ ప్రజలంతా హైదరాబాద్ సంస్థానం ఇండియాలో విలీనం చేయడానికి అనుకూలంగా ఉండడం వల్ల వాళ్ళందరినీ ఎక్కడికక్కడ అణిచివేయాలని చెప్పేసి ఈ కాసిం రజ్వీ తన రజాకార్ల సైన్యాన్ని జనాలపైకి పురిగొల్పేశాడు. ఎక్కడైతే నిజాం గవర్నమెంట్ కి వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్ళున్నారో వాళ్ళని నిర్దాక్షిణ్యంగా గన్స్ తో కాల్చి చంపేయడము, ప్రజల ఆస్తుల్ని అడ్డగోలుగా దోచుకోవడము, తలుపులు పగలగొట్టి ఇంట్లోకి చొరబడి ఆడవాళ్లని రేప్ చేయడము, వాళ్ళని బట్టలు తీసేసి బతుకమ్మ ఆడించడము, భార్యల ముందే వారి భర్తల్ని గొంతుపోసి గన్స్ తో కాల్ చేసి చంపేయడము లాంటి దారుణాలు చాలా చేసేవాళ్లు. ఇంట్లోకి చొరబడి ఛాయ్ కావాలని అడగడము, పాలు లేవని చెప్తే ఆ మహిళల చనుబాలతోనే ఛాయ్ పెట్టియాలని వేధించడం లాంటి చెప్పలేనన్ని దారుణాలు ఉండేవి. అప్పటి వరంగల్ జిల్లాలో, ఇప్పుడు ఈ సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి వీరబైరాన్పల్లి విలేజర్స్ మాత్రం బాగా పోరాడారు. ఆ ఊర్లోనే మారణకాండ జరిగింది. నిజాం పాలనకి వ్యతిరేకంగా పేపర్లో వార్తలు రాస్తున్నాడని చెప్పి ఒక జర్నలిస్ట్ ని చేతులు కూడా నరికి అతన్ని కాల్చి చంపేశారు. ఇంకా ఈ రజాకార్లు హిందువులందరినీ ఇస్లాం మతంలోకి మార్పించి హైదరాబాద్ ని ఒక ముస్లిం రాజ్యంగా మార్చాలన్న లక్ష్యంతో రజాకార్లు ఇట్లా క్రూరంగా ప్రవర్తించేవాళ్ళు. ఒప్పుకోని వాళ్ళని ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, అట్లా హింసించేవాళ్లు, దారుణంగా కిరాతకంగా ప్రవర్తించేవాళ్లు. 1947లో ఇండియాకి స్వాతంత్రం వచ్చిందన్న ఆనందంలో 1947 సెప్టెంబర్ 2న పరకాల అనే ఊర్లో నేషనల్ ఫ్లాగ్ ఎగరవేయడానికి వచ్చిన ప్రజల మీద రజాకార్లు ఘోరంగా కాల్చి చంపేశారు గన్స్ తో. అప్పుడు 15 మంది చనిపోయారు. 1948 ఆగస్టు 27న బైరాన్పల్లి అనే ఊరిని చుట్టుముట్టి 400 మంది రజాకార్లు, స్త్రీలు, ముసలివాళ్లు, పిల్లలు అనే కనికరం లేకుండా 118 మందిని చంపేశారు. మహిళల్ని బట్టలు తీయించేసి నగ్నంగా చేసి కొన ఊపిరితో చావు బతుకుల మధ్య ఉన్న వారి ముందు, ఇంకా చనిపోయిన వారి శవాల ముందు బతుకమ్మ ఆడించారు. అయితే పాలు పోసి పెంచిన పామే కాటేయబోయిందనే సామెత గుర్తుంది కదా. ఓ దశలో నిజాంని కూడా ఈ కాసిం రజ్వీ తాను చెప్పినట్టల్లా ఆడేలా చేయగలిగాడు. సైన్యం మొత్తం రజ్వీ కంట్రోల్లో ఉండడం వల్ల నిజాంకి అతడి మాట వినడం తప్ప వేరే మార్గం లేకుండా పోయింది. Hyderabad can solve the minority problem of the whole subcontinent only if you wish. Otherwise, we in millions will just die with honor rather than submit and die an ignoble death. Azad Hyderabad! Azad Hyderabad! Azad Hyderabad! అయితే 1948 సెప్టెంబర్ వచ్చేసరికంటే ఇండియన్ గవర్నమెంట్ చేపట్టినటువంటి ఆపరేషన్ పోలోలో హైదరాబాద్ స్టేట్ ని ఇండియాలో కలిపేయడం దాదాపు ఇక అయిపోతుందన్న టైంలో ఇక ఇక్కడే ఉంటే జనం తనని కొట్టి చంపేస్తారని కాసిం రజ్వీకి అర్థమైపోయింది. దీంతో పాకిస్తాన్ పారిపోవడానికి ట్రై చేశాడు. 1948 సెప్టెంబర్ 16న అరబ్ కంట్రీస్ కి ఆయుధాలు సప్లై చేసే ఒక బిజినెస్ మ్యాన్ విమానంలో పాకిస్తాన్ కి వెళ్లిపోవాలని ప్లాన్ చేసుకున్నాడు. అయితే హకీంపేట్లోని ఎయిర్ స్ట్రిప్ కి కాసిం రజ్వీ చేరుకునే లోపే ఆ విమానం వెళ్లిపోయింది. ఆ తర్వాత 7వ నిజాం ఇండియన్ ఆర్మీకి లొంగిపోయాడు. సో ఆపరేషన్ పోలో కంప్లీట్ అయిపోయింది. హైదరాబాద్ సంస్థానం ఇండియాలో విలీనం అయిపోయింది. ఆ వెంటనే హైదరాబాద్ దరుసలంలో ఎంఐఎం పార్టీ హెడ్ ఆఫీస్ లో ఇండియన్ ఆర్మీ రజ్వీని అరెస్ట్ చేశారు. 1948 మద్రాస్ ట్రైన్ దోపిడీ కేసులో హైదరాబాద్ స్టేట్ పోలీస్ యాక్ట్ కింద అరెస్ట్ అయ్యాడు. తర్వాత కొత్త భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత హైదరాబాద్ చట్టం చెల్లదని వాదించాడు. తర్వాత వేరే కేసుల్లో కోర్టు అతనికి 1950లో అతనికి 7 ఏళ్ల జైలు శిక్ష వేసింది. అయితే ఈ 7 ఏళ్ల జైలు శిక్ష అయిపోగానే మహారాష్ట్రలోని ఎరవాడ జైలు నుంచి విడుదలై మళ్లీ హైదరాబాద్ వచ్చాడు కాసిం రజ్వీ. ఇక ఎంఐఎం పార్టీ ప్రెసిడెంట్ పదవిని వేరే వాళ్లకు అప్పగించడానికి ట్రై చేశాడు, కానీ ఎవ్వరూ ముందుకు రాలేదు ఆ పదవి కోసం. లాస్ట్ కి ఒకళ్ళు వచ్చారు. అతను ఎవరంటే అబ్దుల్ వహీద్ ఓవైసీ ముందుకొచ్చాడు. ఇతను ఎవరంటే ఇప్పుడున్న అసదుద్దీన్ ఓవైసీకి తాత అవుతాడు. దీంతో ఎంఐఎం ప్రెసిడెంట్ పదవి అబ్దుల్ వహీద్ ఓవైసీకి ఇచ్చేసి 1957 సెప్టెంబర్ 11న కాసిం రజ్వీ ఫ్యామిలీతో పాటు పాకిస్తాన్ కి వెళ్లిపోయాడు. వయసు పైబడిపోయి 1970లో కరాచీలో చచ్చిపోయాడు. వీడి ఇద్దరు కూతుళ్లు పాకిస్తాన్ రాజకీయాల్లో ప్రెసెంట్ ఒకళ్ళు స్టేట్ అసెంబ్లీకి, ఇంకొకళ్ళు ఎంపీగా కూడా ఉన్నారు. అట్లా ఓవైసీ వంశం చేతుల్లోకి వెళ్లినటువంటి ఎంఐఎం పార్టీని వాళ్ళ వంశస్థులే ఇప్పటికీ కూడా నడుపుతూ ఉన్నారు. ఇది రజాకార్ల గురించి మొత్తం స్టోరీ. మరి బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఈ రజాకార్ మూవీని అపోజ్ చేస్తుందంటే, ఈ ఎంఐఎం పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు మిత్ర పార్టీలు. అది కాక సెన్సిటివ్ ఇష్యూ అయినటువంటి ఈ సినిమా గనక రిలీజ్ అయితే మళ్ళీ హిందూ ముస్లిమ్స్ మధ్య లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉందని వీళ్ళు అంటున్నారు. కానీ బీజేపీ మాత్రం ఈ మూవీకి బాగా సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే అసలే హిందుత్వ ఐడియాలజీ ఉన్నటువంటి బీజేపీ
ఈ రజాకార్ల క్రూరత్వాన్ని గనక అప్పట్లో జరిగిన విషయాలన్నింటినీ బయటికి తెస్తే గనక ఇప్పటి తరం అంతా తెలుసుకుంటారు. సో దట్ ఎలక్షన్స్ పరంగా లాభం పొందొచ్చని అనుకుంటుంది. సో ఇంకా చాలా పొలిటికల్ ఇష్యూస్ దీని వెనకాల ఉన్నాయి. సో మొత్తానికి ఇది రజాకార్ల చరిత్ర గురించి, వాళ్ళ కిరాతకాల గురించి. ఈ వీడియో గనక మీకు నచ్చితే గనక ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అట్లాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి డీటెయిల్ ఎడిషన్ తెలుగు ఛానల్ ని. పక్కనే బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. అది సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా గానీ మీకు వెంటనే తెలుస్తుంది, చూడొచ్చు. అట్లాగే డీటెయిల్ ఎడిషన్ తెలుగు ఛానల్ ని ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో, ట్విట్టర్ లో కూడా ఫాలో అవ్వండి.